బలవంతులు అనండి. దేవదూత ఎలాంటి బలవంతులు. ఎందుకంటే మన దేవునికి ఒక పేరు ఉంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని పేరు ఉన్నాయండి. ఆయన మీద ఆనుకున్న వారందరూ కూడా బలవంతులండి. ఇప్పుడు మనం కూడా ఆయన మీద ఆనుకున్నాం. మనం కూడా ఎవరము? బలవంతులము. దేవదూతలకున్నంత బలం మనకు కూడా ఉందండి. దేవదూతలకు ఆ బలం ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ప్రతి రాత్రి కూడా పరిశుద్ధుడు 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 అని దేవుడు స్తుతిస్తూ వచ్చాడు కనుక వాళ్ళకి ఆ బలం వచ్చింది. ఈరోజు మనకు కూడా దేవుడు ఆ బలాన్ని ఇచ్చాడో, అలా ఎదురు చూసి వాళ్ళకి ఇస్తున్నాడో దానికి నిదర్శనం ఏంటంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో రాస్తున్నాడు. చదవండి. 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, అట్టువారు వారు పక్షిరాజుల వలె రెక్కల చాచి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదురు. హల్లెలూయా.